దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క సమయమందు వాక్యం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క మర్మాలు ఎవరికి బయలుపరచబడతాయి అనేటువంటి అంశాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తనను ప్రేమించేటువంటి వారి కొరకు కొన్ని సిద్ధపరిచాడంట. అవి లోకానికి కనబడటం లేదు, వినబడటం లేదు, అలాగే మనుష్య హృదయానికి గోచరం కావటం లేదు. కానీ పౌలు భక్తుడు అంటాడు కొరింథీ సంఘానికి ఈ మాటలు రాస్తూ, కానీ మనకైతే దేవుడు వాటిని బయలుపరుస్తూ ఉన్నాడు. మనకైతే అనేటువంటి గుంపులో ఉన్నటువంటి వారు ఎవరు అనేటువంటి మాటను గమనించినప్పుడు, లేక ఎవరికి దేవుడు తన యొక్క మర్మాలని బయలుపరుస్తూ ఉన్నాడు అంటే 25వ కీర్తన 14వ వచనంలో, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. ఎవరైతే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క మర్మాలు బయలుపరచబడతాయి. దేవుని ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచిన అంశాలు లోకానికి కనబడటం లేదు, కానీ అవి ఎవరికి బయలుపరచబడుతున్నాయంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి బయలుపరచబడుతూ ఉన్నాయి. ఈ యొక్క మాటకు ఉదాహరణగా పాత నిబంధనలో ఉన్నటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే, యోసేపు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనం. యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడేవాడు. యోసేపు యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే అతడు దేవునికి భయపడేటువంటి వాడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. ఈ కారణమును బట్టే అతడు ఐగుప్తు దేశంలో చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి అనేకమైనటువంటి మర్మాల్ని బయలుపరిచాడు. చెరసాల్లో 2 ఖైదీలు ఆ కలలు కన్నప్పుడు వాటి యొక్క మర్మాన్ని యోసేపు తెలియజేస్తూ వచ్చాడు. అదే రీతిగా ఐగుప్తు దేశపు రాజైనటువంటి ఫరో కలగన్నాడు. ఆదికాండం 41వ అధ్యాయంలో ఆ కలభావాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విద్వాంసులు, అలాగే గారడివారు, శకునగాండ్రు అందరూ కూడా పిలిపించాడు, కానీ ఎవరు కూడా చెప్పలేకపోయారు. కానీ యోసేపు ఆ కలభావాన్ని చెప్పగలిగాడు. ఎందుకు అంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మర్మము అతనికి బయలుపరచబడింది. 2వ అంశాన్ని మనం చూద్దాం. ఎవరికి దేవుని యొక్క మర్మాలు బయలుపరచబడతాయి అనంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17-19 వరకు ఉన్నటువంటి మాటలను కనుక మనం గమనించినట్లయితే, నెబుకద్నెజరు అనేటువంటి రాజు కలగన్నాడు. ఆ కలను కల భావాన్ని చెప్పమని తన దేశపు జ్ఞానులను అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు. అందుచేత వారందరినీ కూడా చంపివేయాలనేటువంటి ఆజ్ఞను జారీ చేస్తూ వచ్చాడు. కానీ దానియేలు అక్కడ ఉన్నటువంటి అధికారి దగ్గరికి వెళ్ళి నాకు కొంత సమయం ఇమ్మని అడిగి ఇంటికి వచ్చి తన స్నేహితులకు ఆ విషయాన్ని తెలియజేసి వారిని ప్రార్థించమని కోరాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17-19 వరకు. దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలునకు, అజర్యాకు సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మం విషయంలో పరలోకమందున దేవుని వల్ల కటాక్షం పొంది నిమిత్తమై ఆయన్ని వేడుకొనుడని వారిని హెచ్చరించను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. అంటే ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వారికి దేవుని యొక్క మర్మములు బయలుపరచబడతాయి. దానియేలు అతని యొక్క స్నేహితులు వేరే ప్రయత్నాలు చేయలేదు, కానీ ఆ రాత్రంతా దేవుని దగ్గర గడిపారు, ప్రార్థన చేశారు, దేవుని బతిమాలుకున్నారు. ఫలితంగా ఆ రాత్రిలో దేవుని యొక్క మర్మాలు తెలియపరచబడ్డాయి. ప్రియ స్నేహితులరా, ఈ దినమున లేఖనాల్లో ఉన్నటువంటి అనేక సత్యాలు, గూఢమైన సంగతులు, మర్మాలు తెలుసుకోవాలని కోరుతున్నావా? అయితే 1, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. 2, దేవుని దగ్గర ప్రార్థన చేయండి, కనిపెట్టండి. ఖచ్చితంగా దేవుడు తన యొక్క మర్మములను మనకు బయలుపరుస్తాడు. ప్రభువటి కృపను మనకు దయచేయును గాక. ఆమేన్.